డీటెయిల్స్ చూద్దాం. కోనసీమ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. కేసరపల్లిలో సముద్ర జలాలతో దెబ్బతిన్న లక్షలాది కొబ్బరి చెట్లను పరిశీలించారు. వరాలు ఇవ్వడానికి తాను సీఎం కాదని ఆయన దృష్టికి తీసుకుని వెళ్తానని డిసెంబర్ 2వ వారంలో మళ్లీ వస్తానని తెలిపారు. కోనసీమ డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ మీద బీసీ రోషయ్య ఇచ్చిన నివేదిక ఆధారంగా అధికారులు స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. కోకోనట్ బోర్డు ఏర్పాటు మీద కేబినెట్ లో చర్చిస్తానని వెల్లడించారు. కోనసీమ కొబ్బరిని పరిరక్షించుకోవాలని తెలిపారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి మర్చిపోవాలని ఓట్ల కోసమో హడావుడి చేయడానికి ఇక్కడికి రాలేదన్నారు. 50 సంవత్సరాల చెట్లు అంటే ఇక్కడ కొబ్బరి చెట్టు 100 సంవత్సరాలు పడుతుంది సార్. మీరు సొంతంగా తీసుకుని విత్తనం కట్టి ఆ మొక్కని ఎడపాతి మళ్ళీ పెద్ద మొక్క ఏం తప్పి విడపాతాం సార్. ఎన్ని ఎకరాలు ఉంది ఇక్కడ? 4535 ఎకరాలు ఉంది సార్. ఇక్కడ దాంట్లో 2000 ఎకరం పోయింది. గ్రామాలు 12 అండి. ఎన్ని కుటుంబాలు? 600 మంది రైతులు ఉంటారు సార్. ఇక్కడ యావరేజ్ ఒక్కొక్కరికి సరాసరి ఎన్ని ఎకరాలు ఉంది? 50 సెంట్లు ఉన్నోడు ఉంటాడు సార్, 5 ఎకరాలు ఉంటాడు, 6 ఎకరాలు ఉన్నోడు ఉంటాడు సార్. సో 50 సెంట్ల నుంచి 5 ఎకరాలు ఖచ్చితంగా ఉంటుంది సార్. ఒక చెట్టు వచ్చి 240 నుంచి 280 కొబ్బరికాయలు వస్తాయి సార్. అది మీలాంటి కొద్దిగా బాగా వాల్యూబుల్ చెట్టు అయితే 300 కూడా ఇస్తారు సార్. ఈ ట్రైన్ మీరు ఎంత ఉండేది? ఎన్ని మీటర్లు ఉండేది ట్రైన్? ఏదండి ఈ ట్రైన్ యాక్చువల్ 30 మీటర్లు సార్. అది ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు కూడా సుమారు అంతే.